ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సోయి తప్పి మాట్లాడుతున్నాడని నాకు అనిపిస్తుంది. రెండు విషయాలు ఇక్కడ. అసలు బేసికల్లీ ఇంత దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు గంభీరంగా లోపలున్న 8 మంది ప్రాణాలు ఎట్లా కాపాడాలని మంత్రి గారు ఆలోచించారు. అది వదిలిపెట్టి మా మీద రాజకీయంగా బురద జల్లే ప్రయత్నము, తనను తాను కాపాడుకునే ప్రయత్నము రాజకీయం చేస్తున్నాడు. ఇది ఈ సమయంలో 8 మంది అసలు ఉన్నారా లేదా, వాళ్ళ ప్రాణాలు ఏమైనాయి అని ఒకవైపు రాష్ట్రం అంతా ఆలోచిస్తుంటే దాని మీద పనిచేయాల్సిన మనిషి గత ప్రభుత్వము అని మాట్లాడుతున్నాడు. అసలు నువ్వు మంత్రిగా ఒకసారి రికార్డ్స్ చూసుకో, మొత్తం రికార్డ్స్ నీ దగ్గరే ఉంటాయి. ఇప్పుడు 2015లో ఎస్ఎల్బీసీ సొరంగం పనులు ప్రారంభమైతే 2005 నుంచి 2014 వరకు 9 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మీరు పెట్టిన ఖర్చు 3,300 కోట్లు. 2014 నుంచి 2023 వరకు అంటే 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మేము పెట్టిన ఖర్చు 3,900 కోట్లు. అంటే మీకంటే 600 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టింది. అంటే ఈ ప్రాజెక్టు పట్ల నిజాయితీగా చిత్తశుద్ధితో మేము పనిచేశాము. అసెంబ్లీలో ఒకసారి చర్చ జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు ఈ ప్రాజెక్టు మీద మాట్లాడాలంటే అప్పుడే స్పందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అఖిలపక్ష సమావేశాన్ని అసెంబ్లీలోనే కమిటీ హాల్ 1లో పెట్టి అన్ని పార్టీలను పిలిచి అభిప్రాయాలు తీసుకొని ప్రాజెక్టు వేగంగా జరగాలంటే ఒక 100 కోట్ల రూపాయలు ఏజెన్సీకి డిపాజిట్ ఇవ్వాలని నిర్ణయం జరిగితే వెంటనే 100 కోట్ల రూపాయలు ఇచ్చి ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. మా హయాంలో 2 ఏళ్లు కరోనా వచ్చింది. 2021-22 2 సంవత్సరాలు కరోనా వల్ల మరి ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన కూలీలంతా వెళ్ళిపోయారు. ఆ 2 సంవత్సరాలు కొంత స్లో అయింది కరోనా వల్ల. అదర్వైజ్ బీఆర్ఎస్ హయాంలో దాదాపు 12 కిలోమీటర్లు టనల్ తవ్వడం జరిగింది. 11 నుంచి 12 కిలోమీటర్లు టనల్ మేము తవ్వాం. పనులు ఆగినాయి అనేటువంటి శుద్ధ అబద్ధం. ఇన్ఫ్యాక్ట్ ఏమవుతుందంటే ఆ టనలు లోతుకు వెళ్ళినా కొద్దీ దాని స్పీడ్ తగ్గుతుంది, దాని రోజుకు తవ్వాల్సినటువంటి మీటర్లు తగ్గుతాయి. ఇనీషియల్గా ఏమవుతుందంటే మీకు మొదటి కిలోమీటర్లో 2-3 కిలోమీటర్లు తవ్వినప్పుడు ఏమైందంటే త్వరగా ట్రైను బయటకు మట్టి తీసుకొని వస్తుంది, వేగంగా తవ్వడానికి అవకాశం ఉంటుంది. లోపలికి వెళ్ళినా కొద్దీ వాటరు బాగా లీకేజ్ వాటర్ వస్తుంది, బూజింగ్ ఉంటుంది. అంతేకాకుండా లోపలికి ట్రైన్ వెళ్ళి ఆ మట్టిని మళ్ళీ బయటకు తెచ్చి మళ్ళీ లోపలికి పోవాలంటే ఎంతెంత లోపలికి పోతుంటే వర్క్ యొక్క స్పీడ్ అంతంత తగ్గుతుంది. ఇది ఒక ప్రత్యేకమైనటువంటి టనల్. ఇప్పుడు కాళేశ్వరంలో మేము 203 కిలోమీటర్ల టనల్ తవ్వాం కదా, 3 ఏళ్ల తవ్వినం, నీళ్ళు ఇచ్చినాం, అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మీరు ఇరికిచ్చిండ్రు ఆనాడు అసెంబ్లీలో కేసీఆర్ గారు. ఇది తప్పుడు ఆలోచన. కాంగ్రెస్ ప్రభుత్వం ఎటుగాకుండా ఈ ప్రాజెక్ట్ని ఇరికిచ్చింది అనేటువంటి విషయాన్ని తన ప్రజెంటేషన్లో కేసీఆర్ గారు సవివరంగా చెప్పారు. సో బేసికల్లీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తొందరపాటుతనం వల్ల, తప్పిదం వల్ల జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళను సరిగ్గా చూయించి సరి అయిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఈ సంఘటన జరిగింది.